ఆహా! చూస్తేనే నోరూరిపోతుంది కదా! మరి చికెన్, మటన్‌లైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటారేమో కానీ, పచ్చళ్ళు ఇష్టం లేని వాళ్ళు మాత్రం అస్సలుండరు. అందులో మేమైతే ఏ కూర అయినా సరే దాని పక్కనైతే ఒక పచ్చడి ముక్క ఉండాల్సిందే కంపల్సరీగా. మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన మామిడికాయ పచ్చడి అయితే అయిపోయింది. ఇప్పుడు ఎలా రా అనుకుంటుంటే మా ఓనర్ వాళ్ళ అమ్మాయి అయితే ఉసిరికాయ పచ్చడి పెట్టేసిందంట. టేస్ట్ చూడమని మాకైతే కొంచెం పంపించింది. ఇంకా టేస్ట్ చూసాక మాకైతే తెగ నచ్చేసింది. అందులో తను కూడా మీకు కూడా కావాలంటే నేను పచ్చడి పెట్టిస్తానక్క అంది. ఇంకా తను అంత మాట అన్నాక మేము ఆగుతామా? ఇంకా మా వారైతే వెళ్ళి ఉసిరికాయలైతే తీసుకొని వచ్చేసారు. ఇంకా మేమైతే ప్రాసెస్‌ని స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ చూసినప్పుడు ప్రాసెస్ ఎంతో ఉంటుంది అనుకుంటాం కానీ పచ్చడి పెడుతున్నప్పుడే తెలిసింది అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనేసి. మరి మీరు కూడా ఈ ప్రాసెస్ని చూసి మీరు కూడా ఉసిరికాయ పచ్చళ్ళు ఇదే సీజన్లో బాగా దొరుకుతాయి కదా, మీరు కూడా తెచ్చుకొని అయితే పెట్టేసుకోండి. ఏం లేదు, ఫస్ట్ అయితే మనం తెచ్చుకున్న ఉసిరికాయలన్నిటినీ శుభ్రంగా కడుక్కోండి. కడిగేసి వాటిని కొంచెం డ్రై అవ్వనివ్వండి. అవి మంచిగా డ్రై అయిపోయిన తర్వాతకి అవి మునిగే వరకు ఆయిల్ అయితే కళాయిలో వేసేసుకొని ఆ ఆయిల్లో ఈ ఉసిరికాయలన్నిటిని అయితే వేసుకోండి. ఉసిరికాయలన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వడానికి చాలానే టైం పడుతుంది. ఉసిరికాయలు ఎంత బాగా ఫ్రై అయితే పచ్చడి అంత బాగుంటుందన్నమాట. ఇంకా ఉసిరికాయలన్నీ ఫ్రై అయ్యేలోపు మేమైతే ఎల్లిపాయలు అనేవి పొట్టు మొత్తం తీసుకుంటున్నాము. మా జున్నునైతే పడుకోబెట్టేసి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసామా, మరి మేము ఇలా ఏదో ఒకటి చేస్తుంటే తను ఎందుకు పడుకొని ఉంటుంది. ఇంకా మమ్మీ వాళ్ళు ఏదో చేస్తున్నారని మేము ఎల్లిపాయలు తీసేలోపే తనైతే లేచేసింది. ఇంకా స్టార్ట్ చేసాం కాబట్టి పట్టు వదలని విక్రమార్కుడిలా మేమైతే మా జున్నుని ఆడించుకుంటూనే పచ్చడి అయితే పెట్టేస్తూ ఉన్నాము. ఇంకా అవి డ్రై అవుతూ ఉన్నాయి. ఎల్లిపాయలు పొట్టు తీయడం అయితే అయిపోయింది. కానీ మా ఉసిరికాయలు అయితే ఇంకా ఫ్రై అవుతూనే ఉన్నాయి. ఇంకా అంతలోపు పచ్చడికి కావాల్సినవి ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ కూడా మంచిగా అయితే ఫ్రై చేసేసుకున్నాము. ఆ 3 కూడా విడివిడిగా ఒకదాని తర్వాత ఒకటైతే కళాయిలో వేసుకొని మంచిగా అయితే ఫ్రై అవ్వనివ్వండి. 1-2 మినిట్స్లోనే ఫ్రై చేసేయండి, ఎక్కువసేపు మాడనివ్వకండి. ఇంకా అవి 3 మంచిగా ఫ్రై అయిపోయాక వాటిని కొంచెం చల్లారనిచ్చి 3 కలిపి అయితే ఒకేసారి మిక్సీ పట్టేయండి. మెత్తగా పేస్ట్ లాగా అయ్యేటట్టు అయితే మిక్సీ పట్టుకోండి. ఇంకా ఆ పొడినంతా రెడీ చేసుకున్నాక చూడండి, మా ఉసిరికాయలు ఇప్పటికి కూడా ఫ్రై అవ్వలేదు. ఇంకా మేము ఎల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాము. మనం పొట్టు తీసుకున్న ఎల్లిపాయలన్నిటిలో కొన్ని అయితే తీసుకొని అయితే మంచిగా మెత్తగా అయితే పేస్ట్లా చేసేసుకోండి. కొన్ని పక్కనే ఉంచేసుకోండి, తర్వాత ఆయిల్లో వేసుకోవడానికి, పచ్చళ్ళలో వేసుకోవడానికి కావాలి. ఉసిరికాయలు డబ్బాల్లో పెట్టి అయితే ఇచ్చేస్తూ ఉంటారు. దాంట్లో అయితే చాలా వరకు లోపల అస్సలు బాలేనివే ఉంటాయి. మాకైతే సగం మంచిగా ఉంటే సగం అయితే బాలేనివే ఉన్నాయి. మీరైనా మంచిగా చూసి తెచ్చుకోండి. ఇంకా పచ్చడికి కావాల్సిన మా ప్రాసెస్ అంతా అయిపోయేసరికి మా ఉసిరికాయలు అయితే ఇప్పటికి ఫ్రై అయ్యాయన్నమాట. చూసారా, ఇలాగ ఈ కలర్లోకి వచ్చేటట్లయితే ఫ్రై చేసేసుకోండి. మంచిగా ఫ్రై అయిపోతేనే పచ్చడిలో ముక్కలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇంతకీ ఉసిరికాయల ముక్కలు పచ్చడిలో మీకు ఇష్టమేనా? కొంతమంది ఇష్టంగా తింటారు, కొంతమంది అయితే తినరు. నాకైతే చాలా బాగా నచ్చుతాయి పచ్చడిలో ఉసిరికాయ ముక్కలు. మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొన్నే తెప్పించి అయితే చేస్తున్నాము. అందులో మాకైతే సగాని వరకు బాలేనివే ఉన్నవి. ఇంకా ఉసిరికాయలన్నీ ఫ్రై అయిపోయినాయని పక్కకు తీసేసి ఇంకా మనం పచ్చడికి తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. ఆయిల్లో అయితే ఫస్ట్ అయితే తాలింపు గింజలు అవి వేసేసుకొని తర్వాతకి ఎండుమిర్చి అయితే వేసేసుకోండి. అవి కూడా మంచిగా ఫ్రై అవ్వనిచ్చి మనం ఇందాక కొన్ని ఎల్లిపాయలు అనేవి పక్కకు ఉంచుకున్నాం కదా, వాటిలోంచి కొన్ని అయితే కచ్చా పచ్చాగా దంచుకొని ఆ ఆయిల్ ఫ్రై అవుతున్న దాంట్లో అయితే వేసేసుకోండి. ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎల్లిపాయలు అయితే బాగానే ఎగురుతాయి ఆయిల్లో చిటపటామంటూ. మనమైతే కొంచెం దూరంగానే ఉండాలి. మరి వాటిని ఆయిల్లో తోసేస్తుంటే అవి ఎందుకు ఆగుతాయి, మన మీదకి ఎగిరొస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి తాలింపు వేసేసుకునేటప్పుడు. ఇంకా మా జున్ను అయితే లేచింది కాబట్టి ప్రాసెస్ అంతా కూడా మా ఓనర్ వాళ్ళ అమ్మాయే చేసింది. నన్ను ఏమీ చేయనీయలేదు. నాకైతే మా జున్నుతోను ఇంకా మీకోసం వీడియో తీయడానికే సరిపోయిందనమాట. ఇంకా అంతే అండి తాలింపు అయితే. ఇంకా మనకి ఇందాక ఉసిరికాయలు అన్నీ ఫ్రై చేసుకున్నాక ఆయిల్ అయితే మిగిలింది కదా, ఆ ఆయిల్ అండ్ మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్ అండ్ ఉసిరికాయలు అన్నీ కూడా మంచిగా చల్లగవ్వనివ్వాలన్నమాట. అందుకే నేనైతే అన్నీ కూడా తీసుకొచ్చి కూలర్ కింద అయితే పెట్టేశాను. ఆ 3 అయితే చల్లగా అయ్యేలోపు నేనైతే మా జున్నుని కొద్దిసేపు బయట కూడా ఆడిచ్చేసాను అనమాట. తను కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది అనేసి. ఇంతసేపు ఇంట్లోనే ఉంచుతాం చెప్పండి. ఇంకా ఆ 3 అయితే చల్లగా అయిపోయాయి. ఇందాక మనకి మిగిలిన ఆయిల్లో అయితే ఉసిరికాయలు అన్నీ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం అయితే పక్కకి తీసేసుకొని అయితే వేసుకోండి.
ఆ ఉసిరికాయలు వేసుకున్న తర్వాతకి దాంట్లో మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా ఎల్లిపాయలు, అవి కూడా వేసుకొని దాంట్లోనే మనం మిక్సీ పట్టుకున్నది పొడులు ఉన్నాయి కదా, ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి, అది కూడా వేసేసుకొని రుచికి తగ్గంత ఉప్పు అండ్ కారం కూడా వేసేసుకోండి. మన కారం అయితే మన స్పైసీనెస్కి తగ్గట్టు అయితే వేసుకోండి. పచ్చళ్ళు అంటే కారం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా, స్పైసీగా. మాకైతే అలానే ఇష్టం, అందుకే నేనైతే చాలానే వేసాను. కారం వేసే క్లిప్ అయితే ఎలానో మిస్ అయిపోయింది. ఇంకా కారం ఉప్పు అయితే మనకి టేస్ట్ని తగ్గట్టే కాబట్టి మీకు టేస్ట్కి తగ్గట్టు మీరైతే వేసేసుకోండి. అవి వేసుకున్నాక ఇందాక మనం తాలింపు వేసుకున్నాం కదా, వేసుకున్న ఆ తాలింపుని కూడా వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి. అన్నీ కూడా ముక్కలకైతే మంచిగా పట్టేటట్టు అయితే మిక్స్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ అయితే చూసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో అనడానికి కొంచెం టేస్ట్ చూసుకున్న తర్వాతకి ఇంకా మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు అయితే ఆ రోజు ఈవినింగ్ వరకు అయితే ఆ బేసిన్లోనే ఉంచుకొని తర్వాతకి ఈవినింగ్కి మనం ఇంకా దేంట్లో కావాలంటే దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవచ్చు. మాకైతే కొంచెం ఈ మెంతుల పొడి తక్కువైనట్టు అనిపించి ఇంకొంచెం అయితే యాడ్ చేసుకున్నాం అనమాట. ఇంకా అంతే అండి, ఏం లేదు. ఉసిరికాయ పచ్చడి అయితే చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయితే అయిపోయిందనమాట. మామిడికాయ పచ్చడికైనా ముక్కలు మగ్గాలని కొంచెం మనకి 2-3 రోజులు ఆగాలని చెప్తారు తినడానికి, కానీ ఉసిరికాయ పచ్చడికి అయితే అస్సలు అలాంటివి ఏమీ లేవు. మంచిగా అప్పటికప్పుడు కూడా తినేయొచ్చు అనమాట. ఇంకా మనం ఫస్ట్ ఆయిల్లో ముక్కలు వేసే ముందు కొంచెం ఆయిల్ అయితే పక్కకు తీసుకున్నాం కదా, మిగిలిన ఆయిల్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని ఈవినింగ్ మేమైతే మార్నింగ్కి పెట్టాము, ఈవినింగ్కి అయితే వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాము. పచ్చడి దేంట్లో ఉంచుతామో దాంట్లోకి. మీరు ఎప్పుడు పెడితే అప్పుడు 5-6 అవర్స్ అలా ఉంచి తర్వాతకి అయితే షిఫ్ట్ చేసేసుకోండి. షిఫ్ట్ చేసుకున్నాక మనం ఫస్ట్ బేసిన్లో కలిపిన దాంట్లో అయితే అన్నం, వేడివేడి అన్నము కొంచెం నెయ్యి వేసుకొని అయితే టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. నాకు తెలిసిన విధంగా అయితే ఉసిరికాయ పచ్చడి ప్రాసెస్ని అయితే చెప్పాను, మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకెందుకు లేటు, ఉసిరికాయల సీజన్ అయిపోయేలోపే మీరు కూడా ఉసిరికాయలు తెచ్చుకొని పచ్చడి పెట్టేసుకోండి. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.